సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయగానే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కామన్ గా ఈ మిస్టేక్స్ చేస్తారు. అవి చేయొద్దు. ఓన్లీ సెర్లాక్ లేకపోతే ఉగ్గు పెడతారు 1 year దాకా. అరుగుతాయో లేదో అన్న భయంతో కొంతమంది, అయితేనే ఇంకెక్కువ తింటారని ఇంకొంతమంది. అయితే వినండి, 6 months to 1 year వరకు సెన్సిటివ్ పీరియడ్ అంటాము. ఈ ఏజ్ లో పిల్లలకి కొరుకుడు నమలడం అంటే చాలా ఇష్టం. అందుకే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్ అలవాటు చేయాలి. లైక్ బనానా, మ్యాష్డ్ వాటర్ మెలన్, చపాతీ, ఇడ్లీ, మ్యాష్డ్ వెజిటబుల్స్, రైస్, కిచిడి అట్లా. ఇంకోటి, ఫుడ్ లో ఎక్కువ నీళ్లు కలిపి చాలా పలసగా పెడతారు బానే రోజులు. అట్లా చేయొద్దు. అట్లా చేస్తే వెయిట్ సరిగ్గా పెరగరు. ఫస్ట్ ప్యూరీ స్టార్ట్ చేసి కొన్ని రోజులు అయిన తర్వాత సెమీ సాలిడ్స్ పెట్టాలి. 1 నెల అయిన తర్వాత మ్యాష్డ్ ఫుడ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇంకోటి, డైవర్ట్ చేసి ఆడిపించుకుంటా లేకపోతే టీవీ ఫోన్ చూపించుకుంటా తినబెడతారు. అట్లా అలవాటు చేయకండి. అది టెంపరీగా బానే ఉంటది, కానీ రాను రాను అదే అలవాటు అవుతుంది. ఫోన్ కోసము లేకపోతే టీవీ కోసమే తింటారు, వాళ్ళకి ఆకలి ఉన్నా లేకపోయినా. ఇంకొకటి, చేతులకి అంటించుకోనియరు ఫుడ్ ని, బుక్కకు మూతి తుడుస్తుంటారు. అట్లా చేయొద్దు. ఫుడ్ ని అంటించుకోనియండి, ఆడుకోనియండి. బాడీ అంతా ఊసుకున్నా కూడా ఏం కాదు. వాళ్ళ బ్రెయిన్ కి ఎక్సర్సైజ్ అవుతుంది. అప్పుడే పెద్దగా అయినాక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. అండ్ నమలడం కూడా ఈజీ ఉంటుంది. అందుకే పిల్లలు పెరిగే కొద్దీ ఇంటి ఫుడ్ తినాలి, ఇది నచ్చదు అది నచ్చదు అనకుండా ఉండాలంటే మిస్టేక్స్ చేయకండి.